ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో ప్రాజెక్టు గేట్లు ప్రతిసారి మొరాయించడం అధికారులకు మామూలుగా మారింది. ఈ క్రమంలో 2022 జూలై 12న ప్రాజెక్టులోకి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో గేట్లు మొరాయించి డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఓ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా అప్పటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో 2023 జూన్లోనూ అదే పరిస్థితి నెలకొంది. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోయింది. అదృష్టవశాత్తు భారీ వరదలను తట్టుకొని ప్రాజెక్టు నిలబడింది. అయితే ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 6 కోట్లు కేటాయించింది. మరమ్మతులకు టెండర్ ప్రకటించింది. కడెం ప్రాజెక్టుకి 9 ఇండియన్ గేట్లు, 9 జర్మన్ గేట్లు, వీటికి బేరింగ్స్ మరియు రబ్బర్ వాటర్ సీల్స్, అలాగే గేట్లు అలైన్మెంట్, గేట్లను మోటార్ల రిపేర్, 4 నూతన మోటార్, పూర్తి స్థాయి ఎలక్ట్రీషియన్ వర్క్, నూతన ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ మరమ్మతులు తదితర పనులు చేస్తున్నారు. కానీ వర్షాకాలం వచ్చేలోపు మరమ్మతుల పనులు పూర్తి అవుతాయా అనే అనుమానాలు స్థానికుల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు పరిస్థితిని ఆలోచిస్తే ప్రజలకి అనుమానాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి, పంటలు వేసే టైం అయింది, కానీ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు నడుస్తున్నట్టుగా అధికారులు చెప్పడం వల్ల రైతులకు ఒక అనుమానం కలుగుతుంది. ఏంటంటే ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయా లేదా, రైతులకు నీరు వస్తుందా లేదా, 2 పంటలకు అందుతాయా లేదా అనే అనుమానం ఉంది. కాబట్టి రైతుల అనుమానం పోవాలంటే ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మతులు చేసి సరైన నీటి నిల్వ చేసి రైతులకు 2 పంటలకు అందించే విధంగా. గత 3 సంవత్సరాలుగా ఇక్కడి రైతులు పంటలకు నోచుకోలేదు. అలాగే కోతకు గురైన పంట భూములకు నష్టపరిహారం చెల్లించలేదు. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. మరోవైపు నానా కష్టాలు పడి నివాస గృహాలు ఏర్పరచుకున్న ఇక్కడ ప్రజలు వరద వస్తే ఎటు పోవాలో, ఏం చేయాలో, మళ్లీ వానాకాలం వచ్చిందంటూ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ వాపోతున్నారు. ఈసారి కూడా వరదలు మళ్లీ వస్తాయేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, నాయకులు శ్రమించి ప్రాజెక్టుకు మరమ్మతు పనులు చేయిస్తున్నామని, ప్రాజెక్టులోకి వరద నీరు చేరకముందే మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని, ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని నూతన రాడర్ టెక్నాలజీతో ముందే తెలుసుకొని గేట్లను ఎత్తి వరద తాకిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం నూతన టెక్నాలజీని అమర్చామని అన్నారు. వరద వచ్చినప్పుడు ఒకేసారి 18 గేట్లు ఎత్తే విధంగా పనులు చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దునని, ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆధునీకరిస్తున్నామని కడెం ప్రాజెక్టు ఉన్నత అధికారులు తెలుపుతున్నారు. ఈ ఖరీఫ్తో పాటు వచ్చే రబీకి కూడా నీళ్ళు అందే విధంగా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఉందో దాన్ని స్టోరేజ్ చేస్తూ మరి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు కడెం ప్రాజెక్టును కాపాడుతూ ఆయకట్టు రైతాంగానికి కూడా నీళ్లు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఆ ప్రభుత్వము 5,60,00,000 పైచిలకు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరమ్మతుల కోసం చేసిన దానికి. అలాగే రైతాంగ సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే గతంలో కడెం ఆయకట్టు కింద కొట్టుకుపోయినటువంటి రైతాంగానికి కూడా ఆనాటి ప్రభుత్వం కానీ మరి సర్వే చేయలేదు, మరి ఈనాటి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పటికీ ఆ ఆనవాళ్లు అట్నే ఉన్నాయి దిగువ ప్రాంతంలో. మరి ఆ రైతులకు సర్వే చేసి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రాజెక్టు